2025 తానా సభలు, సీనియర్ సిటిజన్ ఫోరం. అందరం ఒక్కరుగా, అవధులకు అతీతంగా, అంతర్జాల ఆవరణలో అనుభవాల కలబోత. ఒక్క మానవత్వం, అనేక బంధాలు అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ అంతర్జాల సమావేశం ఏప్రిల్ 6 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు విజయవంతంగా జరిగింది. వసుధైక కుటుంబం, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే ఆదర్శంతో సమావేశం ప్రారంభమైనది. సాంకేతికత మనల్ని సంస్కృతులు, దేశాలు, ఖండాలకు అతీతంగా దగ్గర చేరుస్తున్న ఈ తరుణంలో ఈ సందేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాంకేతికత, కృత్రిమ మేధస్సుతో మానవాళి మధ్య సంభాషణలు, సంప్రదింపులు, ఉమ్మడి ప్రయత్నాలను ఎంతగానో మెరుగుపరిచి మనలను మరింత దగ్గర చేసింది. అయితే నిజమైన ఐక్యత సాంకేతికతకు మించినది. అది అనుభూతి, అవగాహన, బలమైన మానవ సంబంధాలలో స్థిరంగా నిలిచి ఉంటుంది. ఈ సమావేశ లక్ష్యం మౌలిక మానవత్వ స్థాయిలో కలవగలవడం, హృదయపూర్వకమైన సంభాషణలు, భాగస్వామ్య అనుభూతులతో ఆత్మావలోకానికి అవకాశాలను కల్పించుకోవటం. ఈ కార్యక్రమంలో వివిధ సంస్కృతుల నుండి వచ్చిన వారు పాల్గొని తమ అనుభవాలు, కథలను పంచుకుంటూ హృదయాన్ని తాకే సంభాషణల ద్వారా మానవత్వం పట్ల అనుబంధాలను మరింత బలోపేతం చేశారు. నిజ జీవిత అనుభవ సంగ్రహాలు చాలా అందరి మధ్య సుడులు తిరిగి ఒక అద్భుతమైన సందేశాన్ని, ఒక జ్ఞానాన్ని ప్రసాదించాయి. అందులో ముఖ్యమైనటువంటి అంశాలను మీ ముందుంచే ప్రయత్నం. కలసికట్టుగా ఉండి తోడ్పడాలి అనే సంకల్పం, ఇది మొట్టమొదటి అంశం. ఇతర సమూహాల నుండి ఎదురయ్యే నిరంతర ప్రతిఘటనను ఆత్మవిశ్వాసం, నమ్మకం, ఓర్పు, పట్టుదలల ద్వారా ఎలా అధిగమించవచ్చో సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఒకరు వివరించారు. వారి అనుభవంలో ఒక వైద్య పద్ధతిని ప్రారంభించడం, యోగా నేర్పించడం, సాంస్కృతిక సంప్రదాయాలను పంచుకోవటం, లేదా క్యాన్సర్ రోగులకు మద్దతు ఇవ్వడం, ఈ అనుభవాలన్నీ ఒకే ఒక సత్యాన్ని చెబుతున్నాయి. మీరు సహాయపడాలన్న సంకల్పంతో నిలబడితే ఎప్పుడూ ఎవరో ఒకరు మిమ్మల్ని వినేందుకు, మీ తోడుగా నిలిచేందుకు, మీతో నడవడానికి సిద్ధంగా ఉంటారు. ఏ జీవిత దశలోనైనా ప్రతి చిన్న ప్రయత్నం అనుభవాన్ని పంచుకోవటం మదిలో నిలిచిపోయేలాగా మనకు ముద్రలను వేస్తాయి. రెండో అంశం, భాగస్వామ్య అభ్యాసం యొక్క శక్తి. 10 దేశాల మిత్రులతో ప్రారంభమైన ఒక పుస్తక సభ అనుభవాల అమృత ధారగా మారి తత్వాల తపనకు నిలయంగా నిలిచింది. ప్రతి శనివారం
ఒక కొత్త ప్రపంచాన్ని కనుగొనే జ్ఞాన యాత్రగా అది రూపుదిద్దుకుంది. ఆలోచనలు, తత్వాలు, జీవిత అనుభవాలు పరస్పరం పంచుకుంటూ సాధారణ తరగతి గదిలో సాధ్యం కాని విధంగా వారు లోతైన ఆలోచనలు, వివిధ సంస్కృతుల దృష్టికోణాలు, సార్వత్రిక జ్ఞానాలను అన్వేషించారు. ఉత్సుకత, పరస్పర గౌరవం, అభ్యాసం పట్ల అనురాగం వారిని ఒకటిగా బంధించాయి. మూడవ అంశం మానవత్వ స్పర్శ. ఒక పెద్ద శస్త్రచికిత్స తరువాత ఐసీయూలో నిదానంగా తెలివిలోకి వచ్చిన రోగి అతని వీపున భరించలేని దురద వచ్చి బాధపడుతున్నాడు. దానిని తాకలేని స్థితిలో ఆ సున్నితమైన క్షణంలో ఒక నర్సు అతనికి పరిచయం లేని వేరే దేశం, వేరే సంస్కృతి నుండి వచ్చిన ఆమె మెల్లగా అతనిని కూర్చోబెట్టింది. ప్రేమతో అతని వీపుకు మందు పట్టించింది. ఆమె స్పర్శ ఎంతో శాంతిని, సుఖాన్ని ఇచ్చింది. ఒక తల్లి ప్రేమ లాంటి ఒక దైవిక అనుభూతి. ఆ సుఖదాయక క్షణాన్ని మాటలతో వివరించటం అసాధ్యం. ఇది ఒక నిస్వార్థమైన మానవత్వ చర్య. ఏది అడగని, ఏది ఆశించని దయ. మానవత్వానికి ఉద్యోగ వివరణ అక్కర్లేదు. దయకు సరిహద్దులు అంతకన్నా లేవు, రంగులు లేవు. కేవలం మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రమే. నాలుగో అంశం హోదాలకు ఆవలి వైపు. నాయకత్వ శిక్షణ దాని తరగతులలో భాగంగా ఒక పోలీసు దళనాయకుని తర్ఫీదు చేయమని అభ్యర్థన వచ్చినప్పుడు ఈ పాల్గొనే వారికి మొదట ఒక సందేహం కలిగింది. ఒక నగర విభాగాన్ని ఇప్పటికే నడుపుతున్న అంత అనుభవజ్ఞుడికి తాను ఏమి నేర్పగలడు? కానీ ఇక్కడ జరిగింది ఒక అద్భుతమైన అభ్యాస యాత్ర. ఈ అనుభవం తర్వాత విలువైన శిక్షణ ఒక ప్రయాణంగా మారింది. ఆ దళ నాయకుడు సాదా మనసుతో వినడానికి, ఆలోచించటానికి, ఎదగడానికి వారం వారం హాజరయ్యాడు. ఫలితాలను అందుకున్నాడు. ప్రతిగా అతను ఈ శిక్షకునికి ఒక అమూల్యమైన పాఠం నేర్పాడు. నాయకత్వంలో సరళత, స్పష్టత మరియు నేరుగా మాట్లాడే శక్తి. ఈ అనుభవం ఒక శాశ్వత సత్యాన్ని మళ్ళీ మళ్ళీ నిరూపించింది. నేర్చుకోవడానికి హోదాలు ఎప్పుడూ అడ్డం కావు. పదవులు, పాత్రలు, సంస్కృతులు ఒకరి నుండి ఒకరు నేర్చుకునే సామర్థ్యాన్ని ఏనాడూ నిర్వచించవు. మనం ఒకరినొకరు మానవత్వం యొక్క మూలాలలో కలిసినప్పుడు సంభాషణ సహజంగా ప్రవహిస్తుంది. అంతేకాదు, సామర్థ్య అభివృద్ధి పరస్పరంగా మారుతుంది. ఐదో అంశం మానవత్వపు భాష. రోజువారీ నేరాల వార్తలతో నిండిన ఒక నగరానికి వచ్చినప్పుడు ఈ మహిళ తన అమ్మమ్మ జ్ఞానాన్ని తనతో తీసుకువచ్చింది. ప్రపంచంలో నేరాలు మాత్రమే జరగవు. ఆ నమ్మకాన్ని పట్టుకొని ఆమె మంచి దిశగా చూస్తూ జీవించాలని నిర్ణయించుకుంది. ఒంటరిగా జీవించటం, నిరాశ్రయతను ఎదుర్కోవడం, స్వంత చదువు కోసం కష్టపడుతూ జీవించటం, ఇటువంటి కఠిన సమయాలలో ఆత్మవిశ్వాసంతో, నిబద్ధతతో ముందుకు సాగింది. అయితే ఆమె జీవితాన్ని నిజంగా మార్చింది ఏమిటి అంటే, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యక్తులతో స్నేహం చేయడం, వేరువేరు సంస్కృతుల వారితో అంటే రష్యన్, జర్మనీ,
జపనీస్ మొదలైన వారు. వారి స్నేహాలు, వారి మంచి మనసుతో అనుభవాలను పంచుకోవటం. ఆమె గొంతును అనుకరిస్తూ సరదాగా ఎగతాళి చేసిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఆనందపూరితమైన క్షణాలు ఎన్నెన్నో. ఒకరితో ఒకరు నవ్వుకోవటం, కలిసి నృత్యం చేయడం, పాడుకోవడం, ప్రపంచం నలుమూలల వంటకాలను పంచుకోవటం. ఈ సంబంధాల ద్వారా ఆమె తనను తాను కొత్తగా మలచుకుంది. కేవలం జీవించటం మాత్రమే కాకుండా వైవిధ్యం జీవనంలోని ఔన్నత్యాన్ని గ్రహిస్తూ ఆమె ముందుకు సాగింది. చివరికి ఆమె తన అమ్మమ్మ మాటను నిజం చేసింది. మానవత్వపు భాష అన్ని సంస్కృతులలోనూ మాట్లాడుతుంది. మనకు వినడానికి స్వాగతించే మనసు మాత్రం ఉండాలి. మరొక్కసారి అద్భుతమైన ఈ మాటలను పునరావృతం చేసుకుందాం. మానవత్వపు భాష అన్ని సంస్కృతులలోనూ మాట్లాడుతుంది. మనకు వినడానికి స్వాగతించే మనసు మాత్రం ఉండాలి. ఇక 6వ అంశం, బ్రిడ్జి గేమ్ ద్వారా ఒక సాంస్కృతిక వంతెన. 1966లో అమెరికాకు వలస వెళ్ళిన ఈ వ్యక్తి తన కొత్త సమాజంతో మిళితం కావడానికి అనేక మార్గాలను వెతకసాగారు. సంభాషణలను మెరుగుపరుచుకోవడం, సంబంధాలు బలపరుచుకోవడం అనే సాధారణ ప్రయత్నం అతనిని ఒక కొత్త ఆసక్తి వైపుకు తీసుకుని వెళ్ళింది. బ్రిడ్జి అనే ఒక ఆట వైపు. మొదట్లో సామాజికంగా కలిసిమెలిసి ఉండటానికి బ్రిడ్జి ఆటల్లో చేరిన అతను త్వరలో కేవలం ఆడుతున్న వాడిగానే కాకుండా ఒక అమెరికన్ స్నేహితుడితో కలిసి బ్రిడ్జి గ్రూపును నిర్వహించే వ్యక్తిగా ఎదిగాడు. కాలక్రమంలో తన కృషి నైపుణ్యంతో లైఫ్ మాస్టర్ అనే గౌరవ పదవిని కూడా సంపాదించారు. ఈరోజు ఆయన ఇంట్లో ప్రతి 2 వారాలకు 12 మంది వివిధ దేశాల మూలాల నుండి వచ్చిన బ్రిడ్జి ఆటగాళ్లకు ఆతిథ్యం ఇచ్చి ఈ ఆటను సంస్కృతుల అనుబంధ వేదికగా మార్చారు. భాగస్వామ్యం, వ్యూహాలు, నవ్వులు, మిత్రత్వం ఈ ఆటను ఒక సాధారణ ఆట కంటే గొప్ప అనుబంధ వేదికగా మార్చాయి. బ్రిడ్జి ఆట ద్వారా సాంస్కృతిక వంతెనలను నిర్మించిన అందమైన ఉదాహరణ ఇది. ఇక 7వ అంశం, అభిరుచి ద్వారా సేవ. నగర నివాస ప్రాంతం సీనియర్ సెంటర్ స్థాపకునిగా బ్రిడ్జి అనే ఆట ద్వారా పెద్దలను ఒకచోట చేర్చే ఆదరణీయ వేదికను ఆయన సమకూర్చారు. ఈ ఆట సామాజిక బంధాలను బలపరిచేదిగా, మానసిక చురుకుదనాన్ని పెంపొందించేదిగా ప్రసిద్ధి చెందింది. అతను ఈ కేంద్రాన్ని చాలా సంవత్సరాలు నిర్వహించారు. కేవలం ఒక కార్యక్రమంగానే కాకుండా ఒక సమాజంగా నిర్మించారు. 3 సంవత్సరాల క్రితం ఆ బాధ్యతను వదిలిన సంబంధాలను కొనసాగించాలన్న అభిరుచి మాత్రం తగ్గలేదు. గత 25 ఏళ్లుగా 12 మెన్స్ క్లబ్లను నిర్వహిస్తూ వివిధ దేశాల సంస్కృతుల వారిని ఒక్కచోట చేర్చారు. ఆటలను ఏర్పాటు చేయటం నుండి అతిగా వృద్ధి చెందిన చెట్ల కొమ్మలను కత్తిరించటం, కుర్చీలను మరమ్మతు చేయటం వరకు ఆయన సేవాభావం ప్రతి పనిలోనూ ప్రకాశించింది. ప్రతి చిన్న ఉపకారంలో, ప్రతి చిన్న చిరునవ్వులో ఆయన మిత్రత్వం, మానవత్వం ప్రతిఫలించాయి. అచంచలమైన నిబద్ధత ద్వారా అతను నిజమైన స్నేహానికి, సేవకు సాంస్కృతిక సరిహద్దులు లేవని నిరంతరం నిరూపిస్తున్నారు. 8వ అంశం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. ఒక సాధారణ భారతీయ మహిళ నూనె రాసిన జుట్టుతో, వినయపూర్వక స్వభావంతో,
కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తనను ఇక్కడి వారు ఏ విధంగా చూస్తారో, అనుమానిస్తారేమో అన్న నిశ్శబ్ద భయం ఆమెను వెంటాడింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా ముందడుగు వేసింది. ఆ ప్రయాణంలో ఆమెకు ఆదరించే, ప్రోత్సహించే మంచివాళ్ళు ఎదురయ్యారు. ఉద్యోగ స్థలంలో, పరిసరాలలో, సమాజంలో వాళ్ళ ఆత్మీయత ఆమెను ధైర్యంగా మాట్లాడేందుకు ప్రేరేపించింది. వివిధ దేశాల సంస్కృతుల వారితో కలిసిపోవడం ద్వారా ఆమె అభిమానాన్ని, గౌరవాన్ని పొందింది. ఆమెలోని గొప్ప మార్పు వాళ్ళు నన్ను ఇష్టపడరు అనే నమ్మకాన్ని వదిలివేయడం, దానికి బదులుగా గట్టిగా నిలబడి, స్పష్టంగా మాట్లాడి, బలంగా ఉండేందుకు ఎంచుకోవడం ఆమె ప్రయాణం ఒక నిశ్శబ్దమైన సత్యాన్ని నిరూపించింది. జీవితం అద్భుతంగా ఉండడానికి ఒకే ఖచ్చితమైన మార్గం అంటూ లేదు. మంచిని స్వీకరించండి, చెడును వదిలేయండి. అప్పుడు జీవితం చాలా విశాలమవుతుంది. అద్భుతమైనటువంటి ఈ మాటలను మరొక్కసారి మనం పునరావృతం చేసుకుందాం. జీవితం అత్యద్భుతంగా ఉండడానికి ఒకే ఖచ్చితమైన మార్గం అంటూ లేదు. మంచిని స్వీకరించండి, చెడును వదిలేయండి. జీవితం అప్పుడు విశాలమవుతుంది. 9వ అంశం, దృష్టిని విస్తరించటం. సమాజం అనే భావన అనేక రూపాలలో ఉంటుంది. ఒక చిన్న సంఘం, ఉపవిభాగం లేదా పొరుగు ప్రాంతం నుండి అంతకు మించిన అందరికీ చోటిచ్చే విశాలమైన రూపానికి మారవచ్చునని ఓ వక్త చెప్పారు. ఈ సంభాషణలు, బహిరంగ చర్చలు, భాగస్వామ్య అనుభవాల ద్వారా స్థానిక గుర్తింపు నుండి ప్రపంచ సామీప్యత వైపు మన దృష్టిని మరలుస్తున్నాయి. అమెరికాలోని తెలుగు సమాజం కోసం ప్రారంభమైన ఈ సంవాదం తెలుగు ప్రపంచానికి మించి చివరికి మనమందరం ఒకే మానవ కుటుంబంలోని సభ్యులమనే అవగాహన వైపు వెడుతుందన్నారు. ఇక 10వ అంశం, ఒకే అల్లిక అనేక రంగులు. బహుశా మనిషి తన తేడాలను పక్కన పెట్టి మనమందరం ఒకే అనే నిజాన్ని గ్రహించేందుకు ఒక అన్యగ్రహ ప్రమాదం అవసరం లేదేమో. జమైకాలో పుట్టి సహృదయతతో సమాజాన్ని చుట్టిన ఈ మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. శ్వేత జాతీయ, భారతీయ, ఆఫ్రికన్, అమెరికన్ స్నేహితులతో కలిసి మెలిగిన జీవితం. మరొక్కసారి ఈ మాటను పునరావృతం చేస్తాను. ఒకే అల్లిక అనేక రంగులు. బహుశా మనిషి తన తేడాలను పక్కన పెట్టి మనమందరం ఒక్కటే అనే నిజాన్ని గ్రహించేందుకు ఒక అన్యగ్రహ ప్రమాదం అవసరం లేదేమో. జమైకాలో పుట్టి సహృదయతతో ప్రపంచాన్ని చుట్టిన ఈ మహిళ తన అనుభవాలను పంచుకున్నారు. శ్వేత జాతీయ, భారతీయ, ఆఫ్రికన్, అమెరికన్ స్నేహితులతో కలిసిమెలిసిన జీవితం, ఆ యాత్రల పట్ల ప్రేమ ఆమెకు సామూహిక మానవత్వాన్ని గురించి లోతైన అవగాహనను కలిగించాయి. ఈ అనుభవాలన్నింటితో, ఉదాహరణకు స్థానిక కిరాణా దుకాణాలకు వెళ్ళినప్పుడు కూడా ఆమెను గమనించిన ఒకే ఒక సత్యం, ప్రతి చోట ప్రజలు తమ కుటుంబాలను గురించి చాలా శ్రద్ధ వహిస్తారు, శాంతిని కోరుకుంటారు, ఆనందాన్ని వెతుకుతారు, మెరుగైన జీవితాన్ని ఆశిస్తారు. విద్య ద్వారా, ఈ అనుభవాల ద్వారా ఆమె జ్ఞానం మరింత లోతుకు వెళ్ళింది. మనమంతా ఒక్కటే, మానవాళికి అద్భుతమైన బహుమతి ఇది. మరొక్కసారి ఈ మాటను మననం చేసుకుందాం. మనమంతా ఒక్కటే,
మానవాళికి అద్భుతమైన బహుమతి ఇది. ఇందులోని అందమేమిటంటే మన ప్రేమను, అనుబంధాన్ని వివిధ సంస్కృతుల, భాషల, సంప్రదాయాల ద్వారా వ్యక్తం చేసుకోవటం. చివరకు మన తేడాలు కేవలం ఒకే అల్లికలోని రకరకాల రంగులు మాత్రమే. 11వ అంశం ఉత్సుకత, బంధం, బావిలో కప్ప జీవితాలను దాటటం. మనమందరం భిన్నమైన ప్రదేశాల నుంచి వచ్చినప్పటికీ మనలో చాలామంది తమ స్వంత చిన్న చిన్న ప్రపంచాలలోనే, పరిధుల్లోనే జీవిస్తూ ఉంటారు. పనికి వెళ్ళడం, ఇంటికి తిరిగి రావడం, పరిచితుల మధ్య సమయాన్ని గడపడం, చాలా కాలం పాటు ఇతరులతో పరిచయం పరిమితంగా కేవలం హలో అనడం మాత్రమే. అయితే ఒక చిన్న మార్పు, అది పెద్ద ప్రభావాన్ని తీసుకొని వచ్చింది. ఆమె ఒక కుక్కను తెచ్చుకోవడం, ఆ నిశ్శబ్దమైన నడకలకు ప్రాణం పోసింది. ఇక జనం కేవలం తల ఆడించకుండా ఆ కుక్కను చూసి నవ్వుతూ, పలకరిస్తూ సంభాషణలను మొదలుపెట్టారు. అలా వాళ్ళు మనం అనే తేడాను తగ్గించారు. వారి మధ్యలో ఒక అనుబంధం ఏర్పడింది. అదే ఆమె పనిచేసే కార్యాలయంలోనూ జరిగింది. ఒక సమిష్టి మధ్యాహ్న భోజన సమయం ఏర్పాటైంది. ముందు ప్రతి వర్గం వారు తమలో తామే ఉండేవారు. కానీ ఆ తరువాత అందరూ కలిసి భోజనం చేయడం, నవ్వుకోవటం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, చివరకు కన్నీళ్లు పెట్టుకునేంత అనుబంధం ఏర్పడింది. అడ్డుగోడలు క్రమంగా కరిగిపోతూ వచ్చాయి. ప్రతి మనిషికి తన చిన్న ప్రపంచం ఉంటుంది. కానీ మనం కుతూహలంతో, మంచి మనస్సుతో దాని నుండి బయటపడితే మనందరినీ ఏకం చేసే వాటిని గమనించటం ప్రారంభిస్తాం. ఇక్కడ ఆత్మీయత కనిపిస్తుంది. మనం వినడం మొదలు పెడతాం. మనసు పెట్టి ఒకరిలో ఒకరు చూసుకుంటాం. ఇక్కడే నిజమైన అనుబంధం పుడుతుంది. 12వ అంశం ముందుగా మీ స్థానం ఏమిటో తెలుసుకోండి. మీరు నిజంగా ముందుకు సాగాలి అంటే మీరు ఇప్పుడు ఎక్కడ నిల్చున్నారు అనేది తెలుసుకోవాలి. ఈ దేశానికి అమాయకంగా, అపరిచితంగా వచ్చిన ఒక వక్త ఇప్పుడు 20 సంవత్సరాల ప్రయాణాన్ని తలుచుకుంటున్నాడు. విభిన్న సాంస్కృతిక నేపథ్యాలున్న వారితో OIM మేనేజర్గా పనిచేస్తూ అనుభవం మరియు ఆత్మ పరిశీలన ద్వారా తాను ఎవరో తెలుసుకున్నారు. ఆయన తెలుసుకున్నది సరళమైనదే కానీ శక్తివంతమైనది కూడా. మీరు ఎవరితో మాట్లాడినా, ఏ సంస్కృతి అయినా, ప్రతి ఒక్కరి దగ్గర ముఖ్యమైన 3 విషయాలుంటాయి. 1 కుటుంబం, 2 స్నేహితులు, 3 అభిరుచులు. మరొకరితో నిజమైన అనుబంధం ఏర్పరచుకోవాలంటే ముందుగా మీ గురించి మీరు తెలుసుకోండి. కుతూహలంతో ఉండండి. హృదయ విశాలత చూపండి. ఆ కుతూహలం మొదటి సంభాషణకు ఎంతగానో సహాయపడుతుంది. ఆ విశాలతే అనుబంధానికి వంతెనగా మారుతుంది. నిజమైన అనుబంధం మనలో నుండే మొదలవుతుంది. ఆ తరువాత అవగాహనతో బయట ప్రపంచాన్ని చేరుతుంది. 13వ అంశం కలిసి నడుద్దాం. ఈ సంభాషణలతో మనం పొందుతున్న ఆనందం చుట్టూ వ్యాపిస్తుంది. పాల్గొన్నవారు ఇప్పటికీ భవిష్యత్తు సమావేశాల గురించి అడుగుతూ మరింతమందికి ఇది తెలియజేయాలి అనే ఉత్సాహంతో ఉన్నారు. అర్థవంతమైన అనుబంధాలు సమావేశం ముగిసిన తరువాత కూడా కొనసాగుతాయి అనే దానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం. 2 వ్యక్తులు ఈ సమావేశం నుండి ఎంతో ప్రభావితమై ఒక వక్త నిర్వహించబోయే ధ్యాన సమావేశం కోసం వెంటనే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ వక్త
తన జీవన ప్రయాణంలో ఎదురైన కష్టాలను ఎలా జయించారో చెప్పిన కథ వారిలో లోతైన స్పందనను కలిగించింది. ఈ బంధాలు ఇప్పుడే ఏర్పడటాన్ని మనం చూస్తున్నాం. ఇది మనం కలిసి సృష్టించిన పరిణామానికి నిదర్శనం. ధైర్యంతో ముందుకు పోతూ ఉంటే ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో జరుగుతాయి. 14వ అంశం, అన్ని సంస్కృతులను మతాలను గౌరవించండి. ఈ చర్చలో ఓ వక్త ఇలా అన్నారు: విభిన్నతలోని వైభవాన్ని ఆలింగనం చేసుకోండి, ఇతరుల నుండి నేర్చుకోండి, ఓపికతో ఆసక్తితో కలిసిమెలిసి సాగండి. ముఖ్యంగా ప్రతి సంస్కృతిని, ప్రతి మతాన్ని గౌరవించండి. ఎందుకంటే వాటిలో ప్రతిదీ సొంతమైన జ్ఞానం, అందం, అర్థాన్ని కలిగే ఉంటాయి. మనం విభిన్నమైన నేపథ్యాల నుండి వచ్చిన మన గుండె లోతుల్లో మనమంతా ఒక్కటే. చివరి అంశం, సమావేశ లక్ష్యం ఒక అస్తిత్వపరమైన అన్వేషణ. ఈ సమూహానికి ఆహార పంపిణీ, మందుల పంపిణీ లేదా ప్రత్యక్ష సహాయం వంటి భౌతిక ఉద్దేశం ఉందా అని అడిగినప్పుడు సమాధానం చాలా సుస్పష్టంగా, నిర్దిష్టంగా వచ్చింది. ఈ సంభాషణల ఉద్దేశం మనందరిలోని మానవత్వాన్ని ఒక్కసారి తాకటం. ఇది బాహ్య చర్యల చుట్టూ నిర్మించబడిన సమూహం కాదు, బదులుగా అస్తిత్వపరమైన ఒక అన్వేషణ. అంటే మనిషిగా ఉండడం అంటే ఏమిటి అనే ఆత్మావలోకన పూర్వకమైన సంభాషణలతో, ఎరుకతో మనం 2 మార్గాలలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకటి సమాంతరంగా, అంటే విభిన్న సంస్కృతులు, దృక్కోణాలు, అనుభవాల మధ్య. రెండవది లోతుగా, అంటే స్వీయ అవగాహన, ఆత్మపరిశీలన. ఈ సంభాషణలలోని ముఖ్యోద్దేశం మానవత్వం యొక్క మూలాలను స్పృశించటం. పంచుకొన్న కథలు, ఆలోచనాత్మక ప్రశ్నలు శ్రద్ధగా వినడం ద్వారా వైవిధ్యం మన మానవత్వాన్ని విడదీయటం కాదు, సుసంపన్నం చేస్తుందనే విషయాన్ని సమావేశంలో పాల్గొన్న వారు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ప్రతి 2 మానవత్వ లోతులు, అనుబంధం మరియు ఒక ప్రత్యేక దృక్పథాన్ని జోడిస్తూ, ఒక దృక్కోణాన్ని అనుసరిస్తూ నిజమైన సంభాషణలోని మార్పు తేగల శక్తిని చూపగలిగింది. ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సమూహం ముందు అందరం కలిసి ప్రగతి వైపు సాగే ఒక్కొక్క సంభాషణాంశంతో అడుగులు వేయడానికి మనమంతా స్థిరంగా కట్టుబడి ఉందాం. సమావేశం ఈ శక్తివంతమైన వాక్యాల ప్రదర్శనతో ముగిసింది. మన హృదయాలలో వేరు సంస్కృతులకు చోటిచ్చినప్పుడు మన గుర్తింపును కోల్పోము. దానిని మరింత సుసంపన్నం చేసుకుందాం. మనకు చెందినది ప్రతిదీ మన వద్దకే విధిగా వస్తుంది. దానిని స్వీకరించే సామర్థ్యం మనం సృష్టించుకోవాలి. ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఉవాచ. అవును, నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రభంజనం. ఆ ప్రభంజనం, ఈ అభిప్రాయం, ఈ అనుభవం మరొకరికి స్ఫూర్తిని,
స్పందనను, చైతన్యాన్ని కలిగిస్తుంది. ఆ స్పందన, ఆ చైతన్యమే కొత్త దారులను వేస్తుంది, ప్రగతికి పట్టాభిషేకం చేస్తుంది. శుభం భూయాత్.